హలో అండి, వెల్కమ్ టు రమాస్ కిచెన్. ఇవాళ వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకసారి. నేను ఎలా చేస్తానో చూడండి. ఒక కప్పు క్యారెట్ ఒకటి పెద్ద తీసుకున్నా, బీన్స్ తీసుకున్నా, 100 గ్రాములు తీసుకున్నాను, 2 ఆలు పెద్దవి తీసుకున్నా, తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, స్టార్ ఒకటి, పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, కారం సరిపడంత 1 వేసాను, 1 స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడంత సాల్ట్, తర్వాత పచ్చిమిర్చి 4 తీసుకొని కట్ చేసినాను, 1 టమాటో, గ్రీన్ పీసు 1/4 కప్ వేస్తున్నాను, డ్రై ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి, పన్నీరు, ఆయిల్ మనం ఆనియన్స్ వేసి పెట్టుకుంటాం కదా, వేయించి అది వేసేసుకోవాలి. కొద్దిగా ఆనియన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఒక ½ అవర్ దీంట్లో మసాలా అంతా పట్టుకుంటుంది. స్పూన్తో సరిపోలేదు నాకు, చేయి పెట్టి కలిపేస్తున్నాను. అంతా కలిపేసుకున్న తర్వాత ఇది ఒక ½ అవర్ నానబెట్టేసుకున్నాను. అంటే కాలీఫ్లవరు మర్చిపోయాను, సాల్ట్ వాటర్లో కొద్దిగా అట్లా వేసేసి ఒక 2 నిమిషాలు ఇది కూడా కలిపేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఇదంతా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఇది పెట్టాము, దీంట్లోకి ఇదంతా వేసేసుకుని ఇదంతా కలిపేసుకున్నాము. ఇలా ఇదంతా బాయిల్ కావాలి. ఇప్పుడు మనకి పెరుగు వేసాం కదా, దీంట్లోనే అంతా మగ్గిపోవాలి. సాల్ట్ వేసాం కదా, మనకు వాటర్ వచ్చేస్తుంది అంతా. ఇంకా చూద్దాం. ఇది కొద్దిగా వాటర్ ఎక్కువ ఉంది కదా, ఇది పోవాలి. సాల్ట్ తక్కువ ఉంది, 1 స్పూన్ సాల్ట్ వేసాను. ఇంకొక 2 నిమిషాలు పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఇది సరిపోతుంది. ఇది పక్కకు పెట్టేసుకున్నాం. ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసుకొని, బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, 1 స్పూన్కి యాలకులు, సాజీరా, స్పూన్ నెయ్యి వేద్దాము. రైస్ నానబెట్టుకున్నా 1 గంట ముందు. ఇక్కడ నేను 1/2 కిలో రైస్ తీసుకున్నా. సాల్ట్ సరిపడంత వేసుకోవాలి, నిమ్మకాయ పిండుకోవాలి. కలిపెట్టేసుకుని నేను ముందే బాయిల్ చేసుకున్నా కాబట్టి త్వరగా అయిపోతుంది. రైస్ అయ్యేలోపు మనం ఈ కర్రీ అంతా ఇంట్లోకి వేసుకున్నాం. ఇదంతా ఇలా పెట్టేసుకొని మనం దీని మీద రైస్ వేసేసుకోవాలి. ఇంకా నెయ్యి వేసుకోవాలి. ఇట్లా గరం మసాలా వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, తర్వాత వచ్చేసి నేను కుంకుమ పువ్వు కలిపి పెట్టాను మిల్క్లో. ఫ్రై చేసిన ఆనియన్స్ ఇంకా పెట్టేది. అయిపోయింది, రెడీ అయింది. ఇంకా
అయిపోయింది, రెడీ అయింది బిర్యానీ. పెరుగు పచ్చడితో తింటే చాలా బాగుంటుంది వెజిటేబుల్ బిర్యానీ అండి. ఇలా చాలా బాగా వచ్చింది. ఇలా టేస్ట్ చూద్దాం.